ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. ఇది మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరణించిన పుణ్యస్త్రీ పేరు మీద ఇచ్చే వాయినాన్ని మూసి వాయనం అంటాం కదా. ఆ మూసి వాయనము ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మాకు తెలిసిన వాళ్ళు మూసి వాయనం కోసం పిలిచారనమాట. నేను వెళ్ళాను, అక్కడ నేను వీడియో తీశాను. ఈ విషయం గురించి నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, కానీ నాకు ఎక్కువగా వీడియోస్ ఏమీ కనిపించలేదు. పోనీ నేను చూసింది వీడియో చేద్దాము, ఎవరికైనా ఉపయోగం అవుతుందేమో అని నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. అయితే పుణ్యస్త్రీగా మరణించిన తరువాత వారి పేరుతో ఇచ్చేది మూసివాయనం అని అంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఎవరి ఆచారాలను బట్టి, వాళ్ళ కుటుంబంలో ఆచారాలను బట్టి ఇవి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఇదిగో చేటలు అన్నీ తీసుకొచ్చారు. ఏరు దగ్గరికి తీసుకొచ్చారనమాట. ముత్తైదువులందరినీ పిలిచారు. సంపూర్ణ మూసివాయనము, అర్ధ మూసివాయనం అని ఉంటుంది. ఇది అర్ధ మూసివాయనము 51 మందికి ఇచ్చారు. ఆ పంతులమ్మగారని పంతులు గారి భార్యను తీసుకొచ్చి ఏట్లో స్నానం అది చేయించి ఆమెకు అలంకారాలన్నీ చేశారు. అలంకారాలన్నీ చేసి బొట్టు కాటుక అన్నీ పెట్టి చీర అన్నీ కట్టించి ఆ అమ్మవారి స్వరూపముగా, అంటే పుణ్యస్త్రీగా లేని అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు పాద పూజలు అవి చేశారు. అలాగే మంగళసూత్రము, తర్వాత మట్టెలు, గాజులు అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత ముత్తైదువులందరికీ మూసివాయనాలని ఇచ్చారనమాట. నాకు కూడా పిలిచారు, నేను ఈ మూసివాయనం అందుకున్నాను. అందులో ఏమున్నాయి అనేవి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంటే ఏటి దగ్గరికి తెచ్చారు కదా, అందుకని ఇలా ప్యాకింగ్లు చేసి తెచ్చారు. లేదంటే చాట్లోనే అన్నీ పెట్టి కొంగు కప్పి మూసి ఇస్తారు కాబట్టి మూసివాయనం అని అంటారు. చాలా దూరం తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నవన్నీ మీకు చూపిస్తున్నాను. అన్నీ మంగళ ద్రవ్యాలు అనమాట. తాంబూలం ఇచ్చారు, అలాగే అద్దము, దువ్వెన, జాకెట్ బట్ట, ఇది వెండిది పువ్వు అనమాట. అలాగే ఎవరి స్తోమతను బట్టి వారు ఈ మూసివాయనాల్లో మంగళ ద్రవ్యాలు వేసి ఇస్తారనమాట. ముత్తైదువులందరినీ పిలిచి ఎవరి ఆచారాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చెరువు దగ్గరైనా, నూతి దగ్గరైనా, ఏటి దగ్గరైనా ఇస్తారంట. వీళ్ళు ఏటి దగ్గర అయితే ఇచ్చారు. ఏటి దగ్గర ఇచ్చారు, నాకు పిలిస్తే నేను వెళ్ళాను. ఇలాగా ఆ వాయనం అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇది మీరు ఇలా చూస్తుండండి. ఇప్పుడైతే ఈ విషయాలన్నీ మనము తెలుసుకుందాము. అయితే దీనిని ఎలా ఇస్తారంటే ఈ వీడియోలో మీకు చెప్తాను అన్నాను కదా, ఇది ఎలా చూస్తుండండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇప్పుడు ఒక విషయం తెలియచేయాలి. ఏంటంటే ఇక్కడికి వచ్చాం కదా, ఏటి దగ్గర ఈ మూసివాయనం అందుకున్నాం కదా. ఈ మన హిందూ సాంప్రదాయంలో భర్త బ్రతుకుండి భార్య మరణించిన ఆమెకు సుమంగళి అని అంటాం కదా. ఆమెకు సద్గతి కలగాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా ఈ మూసివాయనాలు ఇస్తారు. దీనిని మూసానమని కూడా అంటారు. దీనిని సౌభాగ్య చిహ్నంగా మరణించిన స్త్రీ శరీరాన్ని విడిచారని, ఆమె పొందిన సౌభాగ్యము శాశ్వతంగా ఆమెతోనే ఉండాలని ఈ మంగళ ద్రవ్యాలను ముత్తైదువులకైతే అందచేస్తారు. ఈ వాయినం ఇవ్వడం ద్వారా ఆ ఇంటి వాళ్లకు, ఈ వాయినం అందుకున్న వాళ్ళకు కూడా దీర్ఘ సుమంగళీత్వం కలుగుతుందని పెద్దల అభిప్రాయం. ఇలా మూసివాయనం ఇవ్వడం వలన ఫ్యామిలీలో ఉన్న వారందరికీ వంశవృద్ధి కలుగుతుందని, అలాగే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ఇలా మూసివాయనాల రూపంలో అయితే ఇస్తారు. ఇవి ఆచారాన్ని బట్టి చేటల్లోన మంగళ ద్రవ్యాలతో అలంకరించి ఇస్తారు. మూసి ఇస్తారు కనుక మూసివాయనం అని అంటారు. పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలు, అలాగే పువ్వులు అన్నీ ఇచ్చి ఇస్తారు. అలాగే ఒక పెద్ద ముత్తైదువుగా తయారు చేసి ఆమెకు కూడా ఈ మంగళ ద్రవ్యాలన్నీ అందచేస్తారనమాట. ఆమెకి ఇచ్చిన తర్వాత మళ్ళీ 51 ముత్తైదువులకి పిలిచి వాళ్ళకు కూడా ఇలాగా ఈ మూసివాయనాలు అయితే అందచేశారు. ఆ పంతులమ్మగారికి ఆ చనిపోయిన ఆమె రూపంగా భావించి ఆమెకు ముస్తాబద్దీ చేసి ఆమెకు కూడా మూసివాయనం అది ఇచ్చి ఆమెకు పూజలు అవన్నీ చేశారు. చనిపోయిన ఆమె రూపంలో ఆమెను పూజించారనమాట. అలంకరించి మనకు మొదటి వాయనం ఆమెకి ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇస్తారనమాట. కొంతమంది అనుకుంటారు కదా ఈ వాయనం తీసుకోకూడదేమో అని, అలా ఏమీ కాదంట. ఇచ్చిన వాళ్ళకి మంచిదేనంట, తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. ఈ వాయనము ఇచ్చినప్పుడు ఇస్తున్నమ్మ వాయనము, పుచ్చుకుంటున్నమ్మ వాయనము అని ఆ పుణ్యస్త్రీ పేరు చెప్పి ఈ వాయనాలు అయితే అందచేస్తారు. ఇక్కడైతే
వాళ్ళ పాప అనమాట ఇవన్నీ చేసింది. ఆ పెద్ద ముత్తైదువుకి ఇవ్వడానికి ఆ వాయిని మీద తల మీద పెట్టుకొని ఆ పుణ్యస్త్రీ తాలూకా వాళ్ళ అమ్మాయి అవన్నీ చేసిందనమాట. దగ్గరుండి ఆవిడకి పెద్ద ముత్తైదువుకి ముస్తాబు చేసి ఆ వాయిని మీద ఆ అమ్మాయి అందచేసింది. అంటే ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తుంటారనమాట. అంటే ఇలా చేయడం వలన ఏంటంటే ఆ మరణించిన ఆమె ఏ ఆటంకం లేకుండా ఉత్తమ లోకాలకి ఎగి ఉత్తమ గతులను ప్రాప్తిస్తాయని పెద్దల నమ్మకంతో ఇలాగా మూసివాయనాలు అయితే ఇస్తారు. అయితే ఆ పుణ్యస్త్రీ తాలూకా అత్తవారు కన్నవారు కూడా ఇరువైపుల వారు కూడా పూజ చేస్తారు. పెద్ద ముత్తైదువుకి పూజ చేసి మంగళద్రవ్యాలు అందచేసి ఆమెకు హారతి కూడా అందచేస్తారు. మూసివాయనములోన తాంబూలము, అలాగే దక్షిణ, గాజులు, పసుపు, కుంకుమ, నల్లపూసలు, మెయిన్ ముఖ్యంగా నల్లపూసలు, పువ్వులు, కుంకుమ భరిణ, అలాగే మంగళద్రవ్యాలు, జడపిన్నులు, పసుపు తాడు, అలాగే రబ్బర్ బ్యాండ్లు, పసుపు, కుంకుమ, కాటుక, పౌడరు, అద్దము, దువ్వెన ఇవన్నీ అయితే ఇవన్నీ తయారు చేసి ఐటెక్స్ కుంకుమ, అలాగే గోల్డ్ రంగు, అంటే స్త్రీలు ఏవేవి మంగళద్రవ్యాలుగా వాడుకుంటారో అన్నీ ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. మూసి ఇస్తారు కనుక మూసి వాయినము అని అంటారు. వారి వారి ఆచారాలను బట్టి చేసుకుంటారు కదా. కొంతమంది చెరువు దగ్గరికి ఏటి దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే ఇచ్చుకుంటారు. అప్పుడు చేట మీద చేట మూత పెట్టి ఇస్తారంట, మూసి వాయినం అని అంటారు. ఇప్పుడు దూరంగా ఏటి దగ్గరికి రావడం కనుక బ్యాగుల్లో సర్ది అక్కడికి తెచ్చాక ముత్తైదువులందరూ చేటలన్నీ పరిచి అందులోన వడపప్పు, సలివిడి, పసుపు, కుంకాలు అన్నీ వేసి ఆ బ్యాగులు పెట్టి ముత్తైదువులందరికీ అందచేశారు. వీళ్ళ ఆచారం ప్రకారం 51 మందికి ఇచ్చారు. అలాగే పంతులు గారి భార్యకేమో పెద్ద ముత్తైదువుగా తయారు చేసి ఆమెకు పెద్ద తాంబూలం అందచేశారు ఏటి దగ్గర. మిగతా వాళ్ళందరికీ ఈ మూసివాయనాలు అయితే ఈ మంగళద్రవ్యాలతో అందరికీ ఇచ్చారు. ఇది చాలా మంచి వీడియో, కొంతమందికి తెలీదు, అందుకని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.